వారికోసిల్ అంటే ఏంటి? వారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయా? వారికోసిల్ సర్జరీ అయిన తర్వాత కన్సీవ్ అవుతారా? అందరూ వారికోసిల్ సర్జరీ చేయించుకోవాలా? ఇవి తెలుసుకుందాం. జనరల్లీ టెస్టిస్ చుట్టూతా ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా డైలేట్ అవడాన్ని వారికోసిల్ అంటారు. ఈ వారికోసిల్ అనేది చాలా మంది ఎసిమ్టమాటిక్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, వాళ్ళకి వాటి వల్ల పెయిన్ కానీ లేదు లాగడం కానీ భార్యాభర్తలు కలవడంలో సమస్యలు కానీ ఎటువంటివి ఫేస్ చేయరు అనమాట. కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పేసి భార్యాభర్తలు హాస్పిటల్కి వచ్చినప్పుడు కొన్నిసార్లు షుగర్ కణాలు తక్కువ ఉన్నప్పుడు ఈ వారికోసిల్ అనేది స్కాన్లో ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వారికోసిలెక్టమీ అనేది ఓన్లీ పర్టికులర్ కండిషన్స్ మాత్రమే డాక్టర్స్ అనేది అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు వారికోసిలెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాకుండా సెమెన్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో యాజ్ సచ్ ఆపరేషన్ అనేది కంపల్సరీ అందరికీ అడ్వైస్ చేయడం అనేది కుదరదు. ఓన్లీ కొన్ని కండిషన్స్లో మాత్రమే వారికోసిలెక్టమీని అడ్వైస్ చేస్తాం. ఆ పర్టికులర్ కండిషన్లో వారికోసిలెక్టమీ అయిన తర్వాత స్పర్మ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి మేము 2 to 3 months మళ్ళీ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కండిషన్ అంటే ఆ పర్టికులర్ సెమిన్ అనాలిసిస్ బేస్ చేసుకుని పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే వారికోసిలెక్టమీ చేయించుకున్నా సరే మేడం మాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని అయితే చాలా రిపోర్ట్స్లో మనం చూస్తుంటాము. వాళ్ళకి ఏంటంటే వారికోసిలెక్టమీ అనేది అసలు రిక్వైర్మెంటే లేదు. ఎందుకంటే వారికోసిలెక్టమీ చేసి ఏదైనా స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకుంటే మాత్రమే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు అది మీకు బెనిఫిషియల్ ఏమీ కాదు అంటే అందరికీ వారికోసిల్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని మూలంగా స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగదు అనమాట. ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు.